ఒకానొక సముద్రపు అంచున ఉన్న అడవిలో మికో అనే బుద్ధిమంతుడైన కోతి మరియు లూనా అనే ఆసక్తికరమైన పిల్లి జీవించేవారు. మికో తన తెలివితేటల వల్ల ప్రసిద్ధి పొందాడు, మరియు లూనా, గ్రామంలోని ఓ బేకరీకి చెందిన పిల్లి, కొత్త అనుభవాల కోసం అడవిలో తిరుగుతూ ఉండేది. ఒకరోజు లూనా అడవిలో లోతుగా వెళ్లి దారి తప్పింది. ఎక్కడికి వెళ్లాలో అర్థంకాక భయపడింది. అప్పుడే మికో ఒక చెట్టు కొమ్మ మీద నుంచి ఊగుతూ వచ్చాడు. నువ్వు దారి తప్పిపోయినట్టు ఉంది, మికో చిరునవ్వుతో అన్నాడు. లూనా తలదించుకుని చెప్పింది. ఒక సీతాకోకచిలుకను తరుముతూ దారి తప్పిపోయాను. మికో చిరునవ్వుకున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, కాని ఒక గేమ్ ఆడాలి. 3 పొడిగింపు పహేళ్లు అడుగుతాను. వాటికి సమాధానం చెప్తే నేను నిన్ను ఇంటికి చేర్చుతాను. కళ్ళు మెరిశాయి. ఓహ్, ఇది సరదాగా ఉంటుంది. అడుగు. మొదటి పహేళ్లు. చేతులున్నా తట్టలేని వస్తువు ఏమిటి? గడియారం, లూనా చెప్పింది. శబాష్. ఇంకోటి, నువ్వు తీసుకున్న కొద్దీ మరింత మిగిలిపోతుంది. అది ఏమిటి? అడుగులు అని లూనా చెబుతుంది. అద్భుతం. చివరి ప్రశ్న, నోరు లేకుండా మాట్లాడగలదు, చెవులు లేకుండా వినగలదు. ఇది ఏమిటి? లూనా ఆలోచించింది. కొద్దిసేపటికి ప్రతిధ్వని అని ఆనందంగా మియావ్ చేసింది. నువ్వు నిజంగా తెలివైన పిల్లివి, మికో చప్పట్లు కొడుతూ అన్నాడు. ఇప్పుడు నిన్ను ఇంటికి చేర్చుతాను. అతని బలమైన లూఫ్లతో మికో చెట్ల మధ్య ఊగుతూ లూనాను గ్రామం వైపు నడిపించాడు. గ్రామానికి చేరిన తరువాత లూనా మికో వైపు చూసి, నీవు నిజమైన మిత్రుడివి అని మురిసిపోయింది. అలాగే నువ్వు తెలివైన పిల్లివి, మికో కన్ను కొట్టి చెప్పాడు. అలా లూనా మరియు మికో మంచి మిత్రులుగా మారి తరచుగా కలుసుకుని కొత్త కొత్త కథలు, పహేళ్లు పంచుకుంటూ సమయాన్ని ఆనందంగా గడిపారు.